గ్రీనరీ, లగ్జరీ, కనెక్టివిటీ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ పర్ఫెక్ట్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా కోసం చూస్తున్నారా? ఎస్. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ దిస్ ఇస్ యువర్ మాధురి. నేను వచ్చేసాను ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ చూపించడానికండి. ప్రతి ఒక్కరికి బిజీ లైఫ్ అనగానే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే తమకంటూ ఒక ప్రశాంతమైన జీవితం కోరుకుంటూ ఉంటారు. అలాంటి ప్రశాంతమైన జీవితం ఎక్కడ లభిస్తుంది? ఎస్, మన సొంత ఇంట్లో. అయితే అటు పిల్లల్ని, పెద్దల్ని అందరినీ బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళకి అందరికీ నచ్చే ఎమ్యూనిటీస్, పైగా మనకి కనెక్టివిటీ పరంగా చాలా చేరువుగా ఉండాలి, సిటీకి చాలా దగ్గరగా ఉండాలి, అండ్ అలానే ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉండాలి, అండ్ దాంతోపాటు పొల్యూషన్, ట్రాఫిక్, రణగొణ ధ్వనులకి దూరంగా ఉన్న ప్రాజెక్ట్ గురించి మీరు చూస్తున్నట్లయితే ఎస్, దిస్ ఈస్ ద డెస్టినేషన్ అనే చెప్పచ్చు. నేను వచ్చేసాను షాంగ్రిలా మై కాజా లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. ఇది చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి. G+2 లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ అనమాట. సో మీరు కనుక చూస్తున్నట్లయితే అస్సలు లేట్ చేయొద్దు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన బోల్డ్ డీటెయిల్స్ అండ్ అలానే ఈ వెంచర్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం మనం. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్. ఇక్కడున్న ఎమ్యూనిటీస్ గురించి అలాగే ప్రాజెక్ట్కి సంబంధించిన హైలైట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు 19 రెజోర్ట్ టీమ్ మెంబర్ ఐశ్వర్య ఉన్నారు. హాయ్ ఐశ్వర్య. హలో అండి. ఎలా ఉన్నారు? యా, గుడ్. ఓకే, సో ప్రాజెక్ట్ పరంగా అయితే చాలా లావిష్, స్పేషియస్ ప్రాజెక్ట్ అండి. అండ్ ముఖ్యంగా అటు పిల్లలకి అండ్ అలానే ఎల్డర్స్ కి ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ లో? సో యూ కెన్ సీ మీకు సైకిల్ ట్రాక్ ఉంటుంది అండ్ గజీబో ఉంటుంది. ఆఫ్టర్ దాట్ యూ కెన్ సీ అన్ యాంఫీ థియేటర్ ఓవర్ దేర్. అండ్ దాని పక్కన వచ్చేసి మనకు సోషల్ ఇన్ఫ్రా ఉంటుంది. సోషల్ ఇన్ఫ్రా అంటే ఇది హర్బల్ ప్లాంట్స్ అవన్నీ గ్రో చేస్తుంటారు. ఓకే, సో వీ హ్యావ్ దిస్ సోషల్ ఇన్ఫ్రా. అండ్ ఆఫ్టర్ దాట్ మనకి బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది అండ్ వీ హ్యావ్ దిస్ బ్యాడ్మింటన్ కోర్ట్, ఓపెన్ జిమ్ ఉంటుంది అండ్ కిడ్స్ కి మంచి ప్లే ఏరియా ఉంటుంది. ఓ నైస్. అండ్ వీ హ్యావ్ దిస్ కిడ్స్ ప్లే ఏరియా ఇన్ ద మిడిల్ యాజ్ వెల్. అంటే ఎన్ని ప్లే ఏరియాస్ ఉన్నాయి టోటల్ గా మనకి టోటల్ వెంచర్ లో? We have 2 play areas. ఓ 2 ఉంటాయి. ఓకే, we have 2 play areas. in that మనం కవ్ అండ్ కఫ్ స్కల్ప్చర్స్ ఉంటాయి, సాక్రెట్స్ ఉంటాయి. అంటే డిజైనింగ్ అవన్నీ చాలా విజువలైజేషన్ చాలా బాగుంటుంది. ఓకే, సో ప్రతిదీ కూడా పిక్చర్ పర్ఫెక్ట్ గా చాలా బాగుంటుంది అనమాట. Yes. అండ్ ముఖ్యంగా గ్రీనరీ అది చూస్తున్నట్లయితే మన సిటీలో నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే గేట్ లోపలికి ఒక ప్రశాంతమైన వాతావరణం, నో సౌండ్ పొల్యూషన్, ట్రాఫిక్ పొల్యూషన్, ఇది ఏమీ ఉండకుండా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. Yes, we have this 4 acres of amenities all over. Okay. Including this 50,000 SFT clubhouse కూడా ఉంది, where we can find this G+3 levels. దాంట్లో ఇండోర్ గేమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. విత్ దిస్ ఫార్మసీ ఉంటుంది అండ్ ఇన్ఫినిటీ పూల్ కూడా అవైలబుల్ గా ఉంది మనకి. నైస్. ఫస్ట్ ఎవర్ విల్లా కమ్యూనిటీ. అండ్ ముఖ్యంగా ఏంటంటే మనకి షాంగ్రిలా మై కాజా ప్రాజెక్ట్ లో సో ఎమ్యూనిటీస్ గురించి చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటున్నారు బయట అందరూ కూడా, చాలా బాగున్నాయని. అండ్ దాంతో పాటుగా క్లబ్ హౌస్, 50,000 SFT గ్రాండ్ క్లబ్ హౌస్ అనమాట. నార్మల్ గా చూసుకుంటే మనకి ఒక 3,000 డెన్సిటీ గల పాపులేషన్ ఉండే కమ్యూనిటీస్ లో కూడా మనకి అంత సైజ్ లో క్లబ్ హౌస్ అనేది లేదు. సో అలాంటిది 4 acres లోనే మనకి అంటే లో డెన్సిటీ అన్నది తెలుస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ మెయిన్ లో డెన్సిటీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటారు? బయట మీరు చూసుకున్నట్టయితే 1400 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్స్ లో ఓన్లీ మనకి 62,050 క్లబ్ హౌస్ ఉంటుంది. బట్ ఇక్కడ జస్ట్ 391 ట్రిప్లెక్స్ విల్లా ఉన్న ఫ్లాట్స్ లోనే మనకి 50,000 SFT క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో టోటల్ 391 ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట ఇక్కడ. దానికి మనం వీఆర్ గివింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్లబ్ హౌస్ ఇస్తున్నాము. అండ్ G+3 లెవెల్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ది పార్కింగ్, వేరే కమ్యూనిటీస్ లో అయితే పార్కింగ్ అంతా బయట ఉంటుంది, క్లమ్జీగా అయిపోతుంది. కరెక్టే. బట్ హియర్ వీఆర్ గివింగ్ ఇండివిజువల్ పార్కింగ్ అనమాట. వీ కెన్ పార్క్ అట్లీస్ట్ 2 to 3 పార్కింగ్ చేయొచ్చు. ఈజీగా యాక్సెస్ ఉంటుంది, ఎవరికి వాళ్ళు we can store over there. నిజంగా కొన్ని కమ్యూనిటీస్ లో కార్స్ పార్కింగ్ అన్ని కూడా రోడ్ పైనే చేసేస్తూ ఉంటారు, ఆ ప్రైవేట్ రోడ్స్ పైనే. సో అటు వాక్ చేయడానికి కానీ క్లమ్జీగా అనిపిస్తూ ఉంటుంది మీరు అన్నట్టుగానే. కానీ ఇక్కడ అంటే ప్రతి ఒక్క విల్లాకి ఒక 2-3 పార్కింగ్ స్లాట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో రోడ్ అంతా కూడా మనకి విశాలంగా కనిపిస్తుంది అన్నమాట. ఎక్కువ క్లబ్ హౌస్ కి వెళ్ళడానికి కూడా
ఫీజిబుల్గా ఉంటుంది, క్లమ్జీగా ఉండదు. యూ కెన్ సీ మన స్టార్టింగ్ నుంచి క్లబ్ హౌస్కి వచ్చే వరకు వీ కెన్ సీ దిస్ 40 feet మనకి రోడ్ ఉంటుంది, బట్ ఇన్సైడ్ వీ కెన్ సీ దిస్ 30 feet రోడ్. ఓకే. సో క్లమ్జీగా ఉండకుండా ఫ్రీగా ఉండడానికి మనం 40 feet రోడ్ ఇచ్చాము క్లబ్ హౌస్ వరకు రావడానికి. హై క్వాలిటీ కన్స్ట్రక్షన్, సెక్యూర్ లివింగ్ అండ్ కంప్లీట్గా గ్రీనరీ ఎకో సిస్టమ్ లివింగ్ అని చెప్పేసి అంటున్నారు. అసలు ఇక్కడ క్వాలిటీ పరంగా ఎలాంటి స్టాండర్డ్స్ని ఫాలో అవుతున్నారు, ఎలాంటి టెక్నాలజీస్ని యూజ్ చేస్తున్నారు? యాక్చువల్లీ మనం ఓల్డ్ ప్రాసెస్ చూసుకుంటే వీ కెన్ సీ దిస్ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, సిమెంట్ బ్లాక్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. అవును. బట్ ఇక్కడ హై క్వాలిటీ మైవన్ కన్స్ట్రక్షన్ యూస్ చేస్తున్నాం, అలాంగ్ విత్ దిస్ హాలోకోట్ ప్రీకాస్ట్ స్లాబ్స్ యూస్ చేస్తున్నాము. Okay. విచ్ ఏ కమ్యూనిటీ కూడా ఇలా యూస్ చేయదు, అన్ని ఓల్డ్ ప్రాసెస్ యూస్ చేస్తుంది. ది ఫస్ట్ ఎవర్ విల్లా కమ్యూనిటీ విచ్ ఈస్ యూజింగ్ దిస్ మైవన్ కన్స్ట్రక్షన్ అండ్ విత్ దిస్ హాలోకోట్ స్లాబ్స్. ఓకే. అంటే ఇవి ఎంత స్టాండర్డ్గా ఉంటాయంటారు? అంటే ట్రెడిషనల్గా చూసుకున్నట్లయితే అవి ఆల్మోస్ట్ 100 years వరకు గ్యారంటీ అని చెప్పొచ్చు. మరి ఈ మైవాన్ టెక్నాలజీ, ఈ స్లాబ్స్, హాలో స్లాబ్స్, వీటివి ఎలా ఉంటుంది? ఇది more than 100+ డ్యూరబిలిటీ ఉంటుంది. ఓ నైస్. More than 100. Yeah. ఓకే ఓకే. సో ఏదైనా చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలంటే మనకి అవ్వదండి. Okay. చేంజెస్ అయితే బ్రిక్ వీ కెన్ బ్లాక్ చేసి వీ కెన్ డూ దట్, బట్ మైవన్ అనేది స్ట్రక్చరింగ్ ఆల్రెడీ మనకు ఆల్రెడీ బిల్టప్ అయి ఉంటుంది. Okay. సో కస్టమైజేషన్ పాసిబిలిటీ ఉండదు, బట్ స్టాండర్డ్గా ఉంటుంది. మైవన్ కన్స్ట్రక్షన్ అనేది మోస్ట్లీ హై రైజెస్లో యూస్ చేస్తారు. 40 floors 50 floors అంత హై రైజెస్లో అంత స్టాండర్డ్గా ఉండడానికి యూస్ చేస్తారు. బట్ మేము ఇక్కడ G+2 దానికి మనం మైవన్ కన్స్ట్రక్షన్ యూస్ చేస్తున్నాం. సో హౌ స్ట్రాంగ్ ఇట్ విల్ బి యూ కెన్ జస్ట్ ఇమాజిన్. కరెక్ట్. సో టైం కూడా ఏంటంటే మనకి కన్స్ట్రక్షన్ వర్క్ ప్రాసెస్ అంతా కూడా చాలా తొందరగా అయిపోతుంది, టైం లిమిట్. టైం లిమిట్ అయిపోతుంది. ఓకే. సో క్లబ్ హౌస్ లో ఏ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు? సో వీ హ్యావ్ దిస్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. సో సూపర్ మార్కెట్ ఉంటుంది, ఇండోర్ గేమ్స్, కోవర్కింగ్ స్పేస్, స్పా, స్నూకర్స్ అండ్ మల్టీపర్పస్ హాల్ ఉంటుంది. అండ్ యూ కెన్ సీ దిస్ జిమ్, అలా ఎక్సెట్రా చాలా వరకు ఏవైతే ఎమ్యూనిటీస్ మనకు ఉంటాయో అన్నీ ఉన్నాయి. సూపర్. అసలు రెసిడెంట్స్ ఎవరు కూడా స్టెప్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని విత్ ఇన్ ద కమ్యూనిటీలోనే అవైలబుల్ గా ఉంటాయి. వీ కెన్ హ్యావ్ దిస్ క్లినిక్ యాజ్ వెల్. ఓకే. కూడా ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రతిదీ మనకి ఈ క్లబ్ హౌస్లో ప్రతిదీ ఉంటుంది. నైస్. అలానే ఈ ప్రాజెక్ట్ కి ముఖ్యంగా కనెక్టివిటీ పరంగా ఎంత ఫీజిబుల్ గా ఉందంటారు? ఇది నెక్స్ట్ ముంబై హైవే ఉంది. సో మనకి ఎగ్జిట్ 3 నుంచి ఇక్కడ రావడానికి యాజ్ ఆఫ్ నవ్ అయితే 10 to 12 minutes పడుతుంది. బట్ టైం బీయింగ్ మనకి 3 flyovers అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. కరెక్టే. సో మీరు చూసుంటారు మీరు వచ్చే దారిలో. సో టైం బీయింగ్ మనకి 5 minutes లో రీచ్ అవ్వచ్చు. సో నియోపోలిస్ కి అండ్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఐటీ హబ్స్ కానీ 30 to 35 minutes లో రీచ్ అవ్వచ్చు. అంత ఫీజిబిలిటీ ఉన్న ప్లేస్ లొకేషన్ లో మనం ఇప్పుడు ఉన్నాము. సూపర్ అండి. కనెక్టివిటీ పరంగా కూడా నెంబర్ 1 ఉంది. సో నేషనల్ హైవే 65 కి జస్ట్ పక్కనే ఉందనే చెప్పాలన్నమాట. సో వన్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఇస్తున్న ఎమ్యూనిటీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ద కమ్యూనిటీ అవ్వడం వల్ల సో ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అంటే బయటికి వర్క్కి వెళ్ళే వాళ్ళు కూడా అరే పిల్లలకి అన్ని అందుబాటులో ఉన్నాయా అండ్ పెద్దవాళ్ళకి అంతా ఓకేనా అన్న ఆలోచనకి ఎక్కడా కూడా తావు ఉండదు అనమాట. ఎందుకంటే అన్నీ కూడా విత్ ఇన్ ద కమ్యూనిటీ అవైలబుల్గా ఉన్నాయి. యా.